2021వ సంవత్సరంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రోజున విజయ్ కిరణ్ మీద అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్సీపీలు సంబంధించినటువంటి నాయకులు పెట్టినటువంటి కేసుని ఈ రోజున కోర్టులో కొట్టివేయటం అనేది జరిగింది. ఆనాడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున ముందుగా ఉంటున్నారో, ఎవరైతే కొంత వైఎస్ఆర్సీపీ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ముందుకు వెళ్తున్నారో వారి మీద మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టినటువంటి కేసుల్ని ఈ రోజున మరి కోర్టు వారు కొట్టేయడం అనేది జరిగింది. ఈ సందర్భమున మరి విజయ్ కిరణ్ యూత్ వారందరూ కూడా గొప్ప ర్యాలీని నిర్వహించి ఈ యొక్క అక్రమ కేసులు ఎప్పుడు కూడా ఇటువంటి కేసులు పెట్టకూడదు అని చెప్పి మరి ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా విజయ్ కిరణ్ మీద ఆ రోజున మరి చిత్రహింసలు పెట్టి అరండాలపేట స్టేషన్లో అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఆ రోజు ఎంతో ధైర్యంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్తూ వారి యొక్క కేసుల్ని నిరసిస్తూ మరి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి విజయ్ కిరణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం అనేది జరిగింది. ఆ రోజున ఎవరైతే ఉత్సాహం చూపి, ఎవరైతే అక్రమంగా అన్యాయంగా తెలుగుదేశం కార్యకర్తల మీద, అభిమానుల మీద ఎవరైతే కేసులు పెట్టి హింసించారో వారందరిని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఆ రోజున అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి హింసించారో ఈ యొక్క రెడ్ బుక్లో ప్రతి ఒక్కళ్ళ పేర్లు కూడా మేము రాయటం జరిగింది. ఏ ఒక్కరిని కూడా వదిలేటువంటి పరిస్థితి లేదన్నారు. అదే ప్రకారం ఈ రోజున చట్ట ప్రకారం మరి ఈ రోజున ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి మీద కూడా కేసులు పెడతాం అనేది కూడా జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఏదైనా కానీ ఏం చేసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఓ ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్య పరంగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా చర్యలు ఉంటాయో తప్పితే అక్రమంగా అన్యాయంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విజయ్ కిరణ్కి రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. 2021వ సంవత్సరంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆనాడు ఆ ఎన్నికల్లో నాకు తోడై నీడై ఉన్నటువంటి నా 50వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఆ రోజున ఎన్నికల సందర్భంగా ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికి కూడా, ఎన్నో బెదిరింపులు, రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మా 1వ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా మద్దిరాల మేనీ గారు, అదేవిధంగా ఆ రోజున గుంటూరు నగరానికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి కోలిమిడి రవీంద్ర గారు, అంతేకాకుండా ఇంకా అనేక మంది నాయకులు ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థులుగా మేమంతా నిలబడ్డప్పుడు తోడుగా, అండగా, నీడగా నిలబడినటువంటి పరిస్థితి. ఆ ఎన్నికల్లో కేవలం ఓడిపోతామనేటువంటి భయంతో డబ్బులు పంచుతున్న వాళ్ళని పోలీసులకు పట్టించిన పాపానికి మా పైన దారి దోపిడీ లాంటి భయంకరమైనటువంటి కేసులు మా పైన పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికి కూడా, అటువంటి కేసులు పెట్టినప్పటికి కూడా కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవ్వరు కూడా భయపడినటువంటి పరిస్థితి లేదు. పైగా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో ప్రజలు ఓట్లేసి గెలవటం వేరు, ఓట్లు వేయకుండా డబ్బుతోనో బెదిరించో ఆ రోజునటువంటి ఎస్పీ గారు దరిదాపు 3 గంటల పాటు ఒక్క మా వార్డులోనే కూర్చొని ఎన్నికలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున లబో దిబోమని ఏడుస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మా కార్పొరేటర్లు తీసుకుంటున్నారు, మేయర్ని మారుస్తున్నారని. నిజంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజున కార్పొరేషన్ ఎన్నికలు జరుగుంటే
ఎవరు కూడా పార్టీలు మారేటువంటి పరిస్థితి కాదు. మీరు అన్యాయంగా అక్రమంగా తప్పుడు పద్ధతిలో కార్పొరేషన్లు చేజిక్కించుకున్నారు కాబట్టి ఈ రోజున కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మేయర్ సీట్లన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. అందుకే చెప్తా ఉన్నా, మీరు మీ అధికారం ఉన్నప్పుడు పీకలు కోసారు, కేసులు పెట్టారు, ఎక్కడా కూడా మేము భయపడేటువంటి పరిస్థితి లేదు. మాకు తోడుగా నీడగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి దారుణమైనటువంటి రోజులు ఆ రోజులు మేము చూసాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికి కూడా మేము ఎక్కడా కూడా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మీ కేసులకు మేము భయపడం, మీ దాడులకు మేము ఎదుర్కొంటామనేటువంటి నమ్మకంతో ఈరోజు ఆ రోజున రోడ్డు మీద నిలబడ్డాం. కోర్టులో తీర్పులు లేట్ అవ్వచ్చు కానీ ప్రజా తీర్పు లేట్ అవ్వదనేటువంటి వాస్తవాన్ని మొన్న మనం చూసాం. కనీసం ప్రతిపక్ష హోదాని అడుక్కునే స్థాయికి మిమ్మల్ని ప్రజలు అనగదొక్కారంటే మీరు చేసినటువంటి ఫ్యాసిస్టు పరిపాలన వల్లే ఆ రోజునటువంటి పరిస్థితి జరిగింది. ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, ప్రజల మీద నమ్మకున్న కార్యకర్తలుగా, ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకున్న కార్యకర్తలుగా, చట్టాలపై నమ్మకున్న కార్యకర్తలుగా న్యాయ పోరాటం చేసి 4 సంవత్సరాల పాటు దారి దోపిడీ కేసు ముద్దాయిగా నిందని మోయబడి ఎటువంటి తప్పు చేయకుండా ఆ తప్పుల వల్ల మేము బాధింపబడి వ్యాపారాలు కూడా మూసివేసేటువంటి పరిస్థితి ఆ రోజున మాకు కలిగింది. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా మా వెంట ఉన్నది తెలుగుదేశం పార్టీ జెండా కాబట్టి ఆ జెండా పైన నమ్మకంతో ముందుకెళ్ళాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత రాపించబోతా ఉన్నాం. కంపోజిషన్ రాపిస్తాం, ప్రజాస్వామ్యం ఏంటో వాళ్ళతో రాపిస్తాం, ప్రజాస్వామ్యకు ఉన్న విలువలు ఏంటో వాళ్ళకి రాపిస్తామని చెబుతూ ఈ కార్యక్రమానికి నా మీద అభిమానంతో నాకు తోడుగా ఉండటానికి నాతో పాటు వచ్చినటువంటి మద్రాల మేనన్నకి, అదేవిధంగా సుధాకర్కి, అదేవిధంగా తిరువిరుదుల హరికృష్ణ గారికి, పల్లపు శివ గారికి, అందరికీ, అదేవిధంగా తిరుపతి గారికి, ప్రశాంత్కి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, లోకేష్ గారి నాయకత్వం.